శ్రీ శ్రీ భద్రాద్రి తృతీయ పాదయాత్ర మహోత్సవమునకు స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భద్రాద్రి పాదయాత్ర అనేది భక్తునికి ఓ సుందర స్వప్నం. ఎందుకు అంటే 2-3 రోజులలో వెళ్ళి వచ్చే పాదయాత్రలు 3-4 లేదా ఒక్కొక్కరు కూడా వెళ్ళి రావచ్చు. కానీ శ్రీ భద్రాద్రి పాదయాత్ర సుమారు 10 రోజుల పాటు సాగేటువంటి యాత్ర ఇది. రాత్రి పవళం సేవ, తెల్లవారుజామున ప్రభాత సేవ, వాద్య సహకారంతో భక్తి గీతాలతో చేసే యజ్ఞం లాంటి యాత్ర ఇది. చిన్న చిన్న బృందాలుగా భద్రాచలం యాత్ర చెయ్యలేము. కారణము, సుమారు కనీస సౌకర్యాలు లేని అటవీ ప్రాంతంలో పాదయాత్ర సాగుతుంది. ఈ దుర్గమమైన యాత్ర మనం చేయలేము. అది స్వామివారి సంకల్పంతో మాత్రమే చేయగలము. ఈ పాదయాత్ర వెనుక స్వామి అనేక మంది భక్తులను, రామదూతలను మనకు సహాయకులుగా పంపిస్తారు. ఈ 8 రోజుల పాటు పాదయాత్రలో ప్రతి అవసరాన్ని స్వామి భక్తుల రూపంలో వచ్చి తీరుస్తూ ఉంటారు. ఇది నా అనుభవంతో చెబుతున్నాను. గతంలో మేము 2 సార్లు పాదయాత్ర చేసి 3వసారి తృతీయ పాదయాత్ర 9/12/2024 తేదీన సోమవారం ఎప్పటిలాగే శ్రీ శ్రీ కోదండ రామాలయం నుండి 100 మంది భక్తులతో బయలుదేరింది మా పాదయాత్ర. ఈ పాదయాత్ర ప్రారంభించే ముందు ఫ్లెక్సీలను, అంటే ఎప్పుడు వెళ్తున్నాము, పాదయాత్రకు ఎలా వెళ్తున్నాము, ఎవరిని సంప్రదించాలి అనేది ఫ్లెక్సీల రూపంలో విడుదల చేయడం జరుగుతుంది. మొట్టమొదట మా శ్రేయోభిలాషులైనటువంటి శ్రీ జడ్పీటీసీ గారు, అలాగే గిరిజా రమ్మాదేవి గారి దంపతులు, శ్రీ హరిబాబు గారు, మరియు శ్రీ భద్రాద్రి పాదయాత్రకు అశ్వారావుపేటలో సుమాకర్ గారు, పార్వతి గారు, కరపత్రం విడుదల చేస్తున్న భద్రాచలం ఈవో గారు ఈ కరపత్రాన్ని విడుదల చేసి భక్తులకు పంచడం జరుగుతుంది. భద్రాచలంలో స్వామివారి అనుమతి తీసుకోవడానికి భద్రాచలం కూడా వెళ్ళి రావటం జరిగింది. శ్రీ రామసేవా సమితి చైర్మన్ మరియు సభ్యులు జంగారెడ్డిగూడెం వారి ద్వారా ఈ ఫ్లెక్సీని విడుదల చేయడం జరిగింది. పునర్వసు మాల ఎప్పుడు తీసుకుంటారనేది కూడా భద్రాచలంలోనూ మనము ఒకేసారి చేయటం ఒక మహత్తరం ఘట్టంగా మనం భావిస్తున్నాం. ఈ విధంగా మా పాదయాత్రకు వాహనాలు సిద్ధం చేయటం జరిగింది. ఆ రోజు అనేక మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మొట్టమొదటి రోజున మాములూరు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భిక్షదాత సర్వేయర్ గారు సన్మానం చేయటం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం లాగే మొట్టమొదటి రోజున మొయ్యేరులో పవళంపు సేవ మరియు ప్రభాత సేవ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం మొయ్యేరులో పాదయాత్రకు వీడ్కోలు చెబుతున్న భక్తులు, మొయ్యేరు గ్రామ వాస్తవ్యులు ప్రతి సంవత్సరం కూడా వెళ్ళేటప్పుడు భక్తులు వచ్చి సాదర స్వాగతం చెబుతారు. అలాగే మళ్ళీ పాదయాత్ర ప్రారంభించే రోజు, ఆ రోజు ముగించుకొని మళ్ళీ మొయ్యేరు పాదయాత్రికులు వాళ్ళు కూడా సాగనంపడం జరగటం ఒక విశేషమైన కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమంలో మొయ్యేరు గ్రామ కాపురస్తులు, దేవస్థానం కనకదుర్గా దేవస్థానం యొక్క భక్తులు, కమిటీ వారు కూడా ఈ వీడ్కోలు సభలో వీడ్కోలు యాత్రకు దగ్గరుండి వారి పొలిమేరల వరకు సాగనంపడం ప్రతి సంవత్సరం జరిగేటువంటి కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు.
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై గోవింద
శ్రీరామ్ జై 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 శ్రీరామ్ శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జయ రామ జయ జయ రామ జయ జయ రామ జానకి రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ పవన రామ రామ పావన రామ రామ మోహన రామ మురహరి రామ నిర్మల రామ నిగ్లేశ రామ ఆనంద రామ ఆనంద రామ శ్రీహరి రామ జయ సుందర రామ సుందర రామ సుందర రామ జయ జయ రామ జయ జయ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ జయ జయ రామ धर्मोद्भवाय नमः श्रीपल्याय नमः श्रीमन्वाय नमः श्रीसाय नमः श्रीनिवासाय नमः हरिप्रियाय कंपन्याय नमः श्री व्याधवत्याय नमः संसारानुद्राय नमः श्री पट्टाभिराम प्रियाय नमः प्रकृत्याय नमः विकृत्याय नमः विद्याय नमः सर्वबोधितप्रदाय नमः श्रद्धाय नमः विभूत्याय नमः सुरभ्याय नमः परमात्मयाय नमः वाचयाय नमः पद्मनाय नमः पद्माय नमः सुते नमः स्वाहाय नमः स्वदाय नमः सुधाय नमः धन्याय नमः हिरण्याय नमः महारण्याय नमः नित्यपुष्टाय नमः विभावर्याय नमः आदित्याय नमः दीप्याय नमः दीप्याय नमः दीर्घाय नमः वसुधाय नमः वसुधाज्ञाय नमः कमलाय नमः कान्ताय नमः कामात्म्याय नमः क्रोधसंभवाय नमः अर्धप्रदाय नमः सिद्धाय बुद्धाय नमः अग्रा अनघाय नमः हरिवल्लभाय नमः अशोकाय नमः अमृताय नमः दीप्याय नमः लोकशोकविनाशन्याय नमः धर्मन्याय नमः करुणाय नमः लोकमात्याय नमः पद्मप्रियाय नमः पद्महस्ताय नमः पद्मनाक्षिण्याय नमः पद्मसुन्दराय नमः पद्मोद्भवाय नमः पद्ममुख्याय नमः पद्मनाभप्रियाय नमः रमाय नमः पद्ममालाधराय नमः देव्याय नमः पद्मन्याय नमः पद्मगन्धिन्याय नमः कुञ्जगन्धाय नमः सुप्रसन्नाय नमः प्रसादाभिमुख्याय नमः प्रभायाय
చంద్రాయన చంద్రవర్ణాయన చంద్రాయన చంద్ర సహోదర్యాన చంద్రభుజాయన చంద్రరూపాయ ఇందిరాయ ఇందుసీతాయ నహలావేన కృష్ణాయ శివాయ శివకళ్యాణ పత్న్యాం ఓం సత్యాన విమలాయన విశ్వజన్యాన తుష్యాన దారిద్ర్యనాశన్యాన దీపస్మయాన శాంతాన సుప్రమాణాన శ్రియాన భాస్కర్యాన విమల్యాన వరారోహాయ యశస్విన్యాన వసుందరాయాన వరారంగాన హిరణ్యాన యమమాన్యాన ధనదా ధాన్యకళ్యాణ సిద్ధయాన స్వామిస్వామ్యాన శుభప్రదాయాయ మృషయానందాయాయ వరలక్ష్మ్యాన సుప్రదాయాన శుభాయన హిరణ్యప్రాకారాయ స్వస్థతయాన జయాయ మంగళాయ విష్ణువస్యస్పరస్థాన విష్ణుపత్న్యాన ప్రసన్నాత్మనేవ నారాయణ వాసుదేవ గాంధ్యదర్శన దేవ్యేన సర్వోప్రలాప వాణ్యేన అంజాని తనయా భద్రాచల రామ భద్రా సమేత శ్రీరామ జయ రామ జయ జయ రామ వరసుందర రామ దాసారు శ్యామ జయ రామ జయ జయ రామ మధుర రత్నవాంటి మధిరా కనిష్ణ శ్రీరామ జయ రామ శిరసా నమామి రామ దూతం మనసా స్మరామి శ్రీరామ జయ రామ శిరసా నమామి మంగళమయ్య అంజాని తనయా శ్రీరామ జయ రామ జయ జయ రామ వందనమయ్య అంజాని తనయా శ్రీరామ జయ రామ శిరసా నమామి పవన తనయ శంకర మంగళ హారతిలో రామ లక్ష్మణ సీతా సహిత హృదయ రామపురారే పరోపకారే మహావీర భజలింగబలే సధర్మచారే సత్కర్మచారే కర్తమును పోగొట్టువాడవు మంగళ స్వరూపుడవు పవనపుత్రుడా సీతా రామ లక్ష్మణ సహితుడవై సమస్త దేవతలతో నీవు మా హృదయమూరుండవా రాజాధిరాజ రామచంద్ర మహారాజ్ కి ఆది సీతామాతకు లక్ష్మణ పెరుమాళ్లకు హనుమానుకు సర్వశత్రుఘ్నులకు పరివారమునకు కోటికి చరాచర జై